చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ మన మొయినాబాదు అదే ఏరియాలో ఒక మంచి ప్రాచీనమైన ఒక మంచి గుడి అక్కడ ఉంది. వందల సంవత్సరాల నుంచి అక్కడ గుడి ఉన్నది. లక్షల దాంట్లో భక్తులు అక్కడ పోయి పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. చాలా పెద్ద పెద్ద ఉత్సవ కార్యక్రమం కూడా గుడి ప్రాంగణంలో జరుగుతుంది. కానీ 2-3 రోజు నుంచి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఒక 4 కుంటాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంట. ఆ ల్యాండ్లో ఒక మసీద్ ఉందంట. దానికి ఎవరో పలగొట్టినారంట. దానికి కొత్తగా ఏర్పాటు చేయడానికి కొంతమంది ముస్లింస్ వాళ్ళు ఆ ల్యాండ్లో వెళ్ళిపోయినారు. బోర్ కొట్టేసినారు. రా మెటీరియల్ కూడా అక్కడ వేసినారు కొత్త మసీద్ కట్టడానికి. అక్కడున్న స్థానికులు చాలా మంది భక్తులు కూడా ఒక ప్రాచీన ఒక టెంపుల్ ప్రాంగణంలో ఎందుకు మసీద్ కడతారని వాళ్ళు దీన్ని అగ్నేష్ గా వాళ్ళు నిలబడ్డారు. మేము కూడా ఒక క్వశ్చన్ అడిగేది, చాలా వరకు పాత మసీద్లు పడిపోయే కండిషన్ లో ఉంది. దానికి రిపేర్ మీరు చేయండి. కావాలని ఈ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో లాక్స్ ఆఫ్ పీపుల్ దర్శనంకి వస్తున్నారు. దానికి డిస్టర్బెన్స్ చేయనికే ఈ కొత్త మసీద్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను కలెక్టర్ గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం కొత్త మసీద్ కట్టడానికి కలెక్టర్ పర్మిషన్ కావాలి. మీరు దానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకండి. అదేవిధంగా పోలీస్ డీజీపీ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే అక్కడ మసీద్ పని స్టార్ట్ కావద్దు. అదేవిధంగా ఎండోమెంట్ అధికారులకి, మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీరు పోయి పరిశీలించండి. ఎందుకంటే అది ఎండోమెంట్ లో ఉందని నేను అనుకుంటున్నా. ఉందో లేదో అంతా నాకు డీటెయిల్ తెలియదు. కానీ ఒకవేళ ఎండోమెంట్ లో ఉంటే ఇమీడియట్ గా అక్కడ అధికారులు వెళ్ళాలి. అదేవిధంగా ఒకవేళ పంతులు గారు, అక్కడ స్థానికులు, పొలిటికల్ కూడా దీంట్లో అయితే మంచిగా ఉంటే మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే మేము అక్కడ వచ్చిన తర్వాత వెనక మేము పోము, అటు ఇటు మేము చూసుకుంటాం. మేము వచ్చిన తర్వాత ఏదైనా వాతావరణం ఖరాబ్ అయితే మళ్ళీ స్థానికులు కానీ, ఆ టెంపుల్ అధికారులు కానీ మళ్ళీ మా పైన ఆరోపణ చేయకూడదు. వీళ్ళు వస్తేనే వాతావరణం ఖరాబ్ అయింది, క్రిమినల్ వైలెన్స్ అయింది, అది కూడా చెప్పకూడదు. అందుకోసం మేము దాదాపు 2 days నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. పంతులు గారు నుంచి ఫోన్ వస్తుందేమో అని, స్థానిక పెద్దోళ్ళ నుంచి ఫోన్ వస్తుందేమో అని మేము చూస్తున్నాం. 8 మంది ఎమ్మెల్యేస్ మేము రెడీ ఉన్నాం ఆ టెంపుల్ దర్శనంకి రానికి. ఈ మసీద్ ని కన్స్ట్రక్షన్ ఆపనికి 8 మంది ఎమ్మెల్యేస్ మేము రెడీ ఉన్నాం. కానీ మీరు రెడీ ఉంటే చెప్పండి, మేము కూడా అక్కడ రానికి రెడీ ఉన్నాం. కానీ ఫస్ట్ మీరు రెడీ కావాలి, స్థానికులు, బస్తీయులు, గుడి పెద్దలు.